నేను ఎక్స్పీరియన్స్ చేయలేదండి. సార్ ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా మా కలీగ్స్ ఎవరున్నారో అందరూ సంఘానికి ఏం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు సర్వీస్లో ఉన్నప్పుడు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో వెళ్ళొచ్చాం. కానీ ఫైనల్గా సెటిల్ అయింది మన రాష్ట్రంలో, ఎక్కడైతే సెటిల్ అవ్వాలని అక్కడ. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన సమాజానికి మరికే చేయగలం. వెళ్ళి ఎక్కడో కేరళలోనూ తమిళనాడులోనూ చెప్పలేం కదా. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలోనే చేయగలం. వీళ్ళతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినా కూడా మీకు మేమేం చేయగలము, ఎలా హెల్ప్ చేయగలము, మీరు బాగున్నారా అని చెప్పి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయగలము, లేక గైడెన్స్ ఇవ్వడము, ఇటువంటివి నేను నా కలీగ్స్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దేశభక్తికి దేశానికి మా జీవితం సమర్పించి ఉంది. ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ యూత్లో ఒక క్రికెట్లో కనిపించే యూనిటీ, మన దేశం ఇండియా అని ఒక కసి పట్టుదల వచ్చే ఆ యూనిటీ ఇంకెక్కడా కనిపించదు. నాకు యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఎక్కడ చూడలేదు. అండ్ మోర్ ఓవర్ నిజమైన దేశభక్తి ఉంటే అలా రోడ్డు మీద అలా చెత్త పడారు, మన ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి రోడ్డు మీద పడారు. అండ్ మోర్ ఓవర్ ఎవరెట్టిపోతే ఏంటి, నేను సుఖంగా ఉన్నానా అని అనుకోరు. అదే దేశభక్తి అంటాను. ఒక పక్కవాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు జీవించగలిగిన రోజున అదే ఒరిజినల్ దేశభక్తి అంటాను. రోడ్డు మీద ప్రతిరోజు సార్ ఎవ్రీ డే నేను ఫేస్ చేసేది ఏంటంటే లిటరలీ వాళ్ళు 2 వీలర్ మీద 4 వీలర్ మీదో, మరి ఆ దేశభక్తి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయకూడదు. దేశభక్తి మీరు అంటున్నారు, నేను క్యారెక్టర్ అంటున్నాను. యా దట్స్ వాట్ ఏ పర్సన్ విత్ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్. అబ్సల్యూట్లీ. రూల్స్ ఫాలో చేయడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, దేశం కోసం పాటుపడడం, నేను ఒక్కడనే కాదు నాతో పాటు కొంతమందిని పైకి తీసుకురావడం, నేను లీడర్ అయితే మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అనేది ఉండేది. ఇది ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను చెప్పేవాడిని, క్యారెక్టర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అబ్సల్యూట్లీ. అది మనం మోరల్ సైన్స్ మన స్కూల్లో ఉన్నప్పుడు అదొక సబ్జెక్ట్గా ఉండేది. అవన్నీ చిన్న చిన్న కథలు, పుస్తకాలు, లేదంటే పంచతంత్రం నేర్పించేవాళ్ళు. అవన్నీ స్కూల్స్లో మేము నేర్చుకున్నవే, అవి పాటించడం కూడా అవి చేసినవే. ఎన్సీసీ కెడెట్స్ని నేను చూశాను, నా 2 ఏళ్ళు డైరెక్టర్గా ఉన్నాను. దాంట్లో వాళ్ళని మేము చేయించేది ఇదే. రైట్. దానికోసం వాళ్ళు వస్తారు, సాటర్డే సండే ఎస్పెషల్లీ వస్తారు. ఇవి క్లీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏంటి మన చెరువు పక్కల సముద్రం పక్కన అవన్నీ క్లీన్ చేయడం అనేది. ఇది మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ కెడెట్స్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఇంకా ఫ్రెండ్స్, వీళ్ళందరూ వీళ్ళ చేసే పనుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పి మా ఎక్స్పెక్టేషన్. అదే చెప్తామన్నమాట, మీరందరూ రిప్రజెంటేటివ్స్, మన సొసైటీకి రిప్రజెంటేటివ్స్. అందరు స్కూల్ పిల్లల్ని మనం ఎన్సీసీలో చేర్చుకోలేము, ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ వీటిలో చేర్చుకోలేము, అంత కెపాసిటీ లేదు. అయినప్పటికీ కూడా ఇది 5 ఏళ్ళ క్రితం ప్రీవియస్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారు దాన్ని ఎక్స్టెన్సివ్గా పెంచేశారు ఎన్సీసీ. ఆయన కూడా ఎన్సీసీ కేడెట్గా ఉన్నారు, సుష్మా స్వరాజ్ కూడా ఉండింది. అయితే ఎన్సీసీలో ఉంటే ఇవి తెలుస్తాయి అని, వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా మీరు చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ సార్, దానివల్ల చాలా డిఫరెన్స్ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇట్లాంటి వాటిల్లో ఉంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అవి పాటిస్తారు అని. మోడీ గారిని కలిసారా ఎప్పుడన్నా? అవునండి, నేను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా లడాఖ్లో ఉన్నాను. అక్కడ 14 కోర్ అని ఉందన్నమాట. అది ఇటు సైడ్ కార్గిల్లో పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోలు, సియాచిన్లో యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైను, చైనాతోని ఈస్టర్న్ లడాఖ్లో చైనాతోని మా జ్యూరిస్డిక్షన్ ఉండింది. ఆయన చార్జ్ ప్రధానమంత్రి కాగానే ఫస్ట్గా అన్అనౌన్స్డ్ మాకేంది ఇది, మాకైతే చెప్పాలి కదా మోదీ గారు వస్తున్నారు, దే విల్ మీట్ ఆల్ ది సోల్జర్స్ ఇక్కడ అని చెప్పి అన్నారు. గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ తరఫున మాకు తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు, సీక్రెట్గా పెట్టారు. ఆయన ఫస్ట్ దీంట్లోనే అక్కడ ల్యాండ్ అయ్యారు. నేను రిసీవ్ చేసుకున్నాను యాజ్ ది చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఆయనకి రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని కండక్ట్ చేశాను, స్టేజ్ మీదకి కండక్ట్ చేశాను. తర్వాత కూర్చున్నాను. ఆయన చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. అందరూ జవాన్లతోని టీ తాగడం ఆ మిషతోని అందరినీ కలిశారు. అప్పుడు అనిపించింది, ఇట్లాంటి లీడరు సోల్జర్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఆ సోల్జర్స్ దేశం కోసం ఏమైనా చేయగలరు అనేది చేస్తూ ఉంటాం. కానీ మన లీడర్స్ దాన్ని గుర్తిస్తారా, మన శ్రమని గుర్తిస్తారా అనేది.
ఆయన చిన్న చిన్న విషయాలు కూడా రాఖీ పండగకి ఎంతో దూరం చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలని సెలవు మీద వెళ్ళేవాళ్ళు. ఇది ట్రైన్లో ఇది సీట్ దొరక్క టీటీకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అట్లా ఆ విషయాలు. ఇది ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేద్దామని చెప్పి వెళ్ళడానికి ఎన్నో రోజులుగా చేస్తే సడన్గా లీవ్ ఆగిపోవడము, రిజర్వేషన్ దొరక్కపోవడం, అటువంటి మనకి అది కష్టపడదు. అవును సార్, అవును. మనం ఎంత పని చేసినా మనకి బాధ ఉండదు. కానీ చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్దాము అని ప్లాన్ చేసిన వాడికి ఇది ఇన్ని తిప్పలు పడాలి అంటే ఎంతో బాధ వేస్తుంది. ఆ బాధలు తను అనుభవించినట్టుగా చెప్పాడు. అప్పుడు అనిపించింది ఈజ్ ఎ ట్రూ లీడర్ అని. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా సార్ మీ లైఫ్లో? రిజర్వేషన్ దొరకపోవడం అనేది ఫస్టే చెప్పేవాళ్ళం. మా అన్నయ్య పెళ్ళయింది, నేను లేను. మా అక్క పెళ్ళయింది, లేను. నా పెళ్ళికి నేనున్నాను, అదే గొప్ప ఇది. లేకపోతే కత్తితోని వివాహం చేసుకొని నన్ను బార్డర్లో పెళ్ళయ్యగానే నేను జమ్మూ కాశ్మీర్లో బార్డర్కి వెళ్ళాము. తనను తీసుకునే వెళ్ళాను. అప్పటికే నాకు ట్రాన్స్ఫర్ ఇది ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇన్స్ట్రక్టర్గా వచ్చిందనమాట. సరే అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఫేర్వెల్ తీసుకొని వెళ్ళాలి అని, అందుకని తను నాతో పాటు వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ బార్డర్స్ మీద దాని మీద ఉన్న టవర్స్ మీద తనకి చూపించాం. పాకిస్తాన్ అది, వాళ్ళు అక్కడ ఖాకీ డ్రెస్లో ఉన్న వాళ్ళు పాకిస్తానీలు చేనాబ్ నది మీద వెళ్ళి ఇక్కడ వాళ్ళది ఇది ఇటు సైడ్ మనది అని చెప్పి ఆ ఎక్స్పోజర్ తనకి అప్పుడు ఉండిందనమాట. కానీ మీ పెళ్ళప్పుడు మీరు ఇలా బార్డర్లో పనిచేస్తారని తెలిసినప్పుడు పెళ్ళి అవ్వడం కష్టమా లేదా సార్ మీకు? అడిగారు వాళ్ళు, మా నాన్న అడిగారు, మీకు ఆర్మీ గురించి ఏమన్నా తెలుసా అంటే నేనన్నాను అది ఎందుకు అడుగుతావు, అది తెలిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇన్ని బాధలు ఉంటాయని చెప్పి అడగకుండా ఉండడం మంచిది, అయితే తెలియదు అన్నారు. కానీ వాళ్ళ మా అత్తగారి ఫ్రెండ్స్ చెప్పారు ఇది ఆర్మీ మంచిది, అందరు అనుకుంటారు భయపడతారు, కానీ అటువంటిది ఏం లేదు, అది సాటిస్ఫైయింగ్ జాబ్, అది బాగుంటుంది, ఆలోచించద్దు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ అనమాట, మా అత్తగారికి చెప్పిన ఆవిడ. అయితే దే వెంట హెడ్, ఏమీ తెలియని ప్రాంతంలో. అది జౌడియా అంటే మనం గూగుల్ మ్యాప్లో వెతుక్కున్నా ఇప్పుడైతే వస్తుందేమో, కానీ జూమ్ చేసి ఎన్నోసార్లు జూమ్ చేస్తే తప్ప తెలియదు. అది ఛమ్ జౌడియా అంటారు.